అంతర్జాతీయం కొంతమంది కూడా ఉన్నారంట. ఆయన చెప్పాడంట కొంచెం బ్రేక్ ఇద్దామని. అంటే ఎందుకండి బ్రేక్ అని అంటే అక్కడ మాట్లాడుతుంది ఎవరు అనుకుంటున్నారు, సీతారాం యేచూరి మాట్లాడుతూ ఉన్నాడు, నేను వెళ్ళాలి అవతల సీతారాం యేచూరి వినాలనే పద్ధతిలో చెప్పిన. అంటే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళకు కూడా విషయాలు నేర్చుకోవాలి అన్నంత పటిమ ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంట్లో సీతారాం యేచూరి గారు. ఇక అంతకంటే మనం ఏం చెప్పాలి సీతారాం యేచూరి గారి గురించి? అంత మేధో విజ్ఞానం. అది కూడా ఒక ప్రస్తావన చేశారు. సిపిఎం పార్టీకి ఉండే ఒక నిబంధన ఏమిటనంటే రాజకీయ తీర్మానాలను కానీ ఇతర తీర్మానాలు పొలిట్ బ్యూరో సభ్యులు ప్రతిపాదిస్తారు మహాసభల్లో. చెన్నై మహాసభలో సీతారాం యేచూరి గారు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కాదు, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాత్రమే. సహజంగా మా పార్టీ మహాసభల్లో బతికున్నంత కాలం బీటీఆర్ గారు కానీ లేదా సైద్ధాంతిక అంశాలు వస్తే బసవపున్నయ్య గారు కానీ మహాసభలో పెడతారు. ఈ సోవియట్ విచ్ఛిన్నమైన తర్వాత సైద్ధాంతిక తీర్మానాన్ని పెట్టాలని అంటే బసవపున్నయ్య గారు సీతారాం యేచూరి గారిని పెట్టమని అడిగారంట. సీతారాం గారు అన్నారంట, సీతారాం గారు చెప్పాడు మనకు స్వయంగా, మీ ముందు మీరు మహాసభలో ఉండగా ఆ వేదిక మీద నేను తీర్మానాన్ని ఎలా పెడతాను అంత ధైర్యం చేయలేనంటే బసవపున్నయ్య గారు చెప్పాడంట. ఏమనంటే కరెక్టే, కానీ నేను చనిపోయిన తర్వాత మీ తప్పులు ఎవరు చెప్పగలుగుతారు మీకు? మా ముందు పెట్టండి, మీరు మంచి ఎలా పెట్టారో ఎలా పెట్టలేదు, ఏం తప్పులు జరిగాయో ఏం మంచి జరిగిందో మేము చెప్తామని సీతారాం యేచూరి గారితో సైద్ధాంతిక తీర్మానాన్ని పెట్టించారు. ప్రకాష్ కర్త కూడా సెక్రటరీ సభ్యులు, బీపీ సభ్యుడు కాదు. ప్రకాష్ కర్త గారు చాళుక్యపేనం నిర్మాణ తీర్మానం రివ్యూని పెట్టారు. అదంతా అయిపోయిన తర్వాత బసవపున్నయ్య గారు అన్నాడు సీతారాం యేచూరి గారితో, నువ్వేం అనుకోకపోకరా, నీకు ఒక మాట చెప్పాలి, నేనే కనుక పెట్టున్నట్లయితే నీలాగా పెట్టుండేవాడిని కాదు, కానీ అద్భుతంగా పెడతామని నేను కూడా అనుకోలేదని చెప్పాడంట. అంటే బసవపున్నయ్య గారు లాంటి వ్యక్తుల యొక్క ప్రశంసలు కూడా పొందిన వ్యక్తి సీతారాం యేచూరి. మా పార్టీలో బసవపున్నయ్య గారు అత్యంత సైద్ధాంతికవేత్త. అనేక మంది నవరత్నాల్లో చాలామంది కొన్నిసార్లు రాంగ్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సైద్ధాంతిక అంశాల మీద. కానీ ఆ నవరత్నాలలో ప్రతి పొలిట్ బ్యూరో ఎన్నికైన తర్వాత చివరి దాకా సైద్ధాంతిక అంశాల మీద నికరంగా నిలబడ్డది కానీ బసవపున్నయ్య గారు అని చెప్తాం. అలాంటి బసవపున్నయ్య గారే సీతారాంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించినటువంటి వ్యక్తి కామ్రేడు, అంత నైపుణ్యతలో ఉన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. అంతేకాదు అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో బలంగా ఉన్నప్పుడు బలహీన పడ్డప్పుడు కూడా సీతారాం గారికి ఒక గుర్తింపు ఉంది. ఒకసారి జ్యోతిబాసు గారు, అలాగే ఈఎంఎస్, అలాగే బసవపున్నయ్య గారు, తర్వాత సూర్జిత్ గారు, ఈ నలుగురితో పాటు సీతారాం గారిని ఆయనకున్నటువంటి ప్రావీణ్యతను గుర్తించి అంతర్జాతీయ డిపార్ట్మెంట్కి అప్పగించాలని నాయకత్వం అనుకొని సీతారాం గారిని అంతర్జాతీయ మీటింగులకు తీసుకుని వెళ్తుండే వాళ్ళంట. బాగా చెప్పగలుగుతాడు, కన్విన్స్ చేయగలుగుతాడని. ఓ సందర్భంగా ఇదంతా మీటింగ్ అయిపోయిన తర్వాత జ్యోతిబాసు గారు అన్నారంట, ఏమిటంటే సుజిత్ గారితో, మీరు చూసారా సీతారాంకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో, మనకు అన్ని తెలివితేటలు లేదు. ఏంటి ఆ తెలివితేటలు అంటే ఆయన తెలుగులో మాట్లాడతాడు, బసవపున్నయ్యకి తెలుగులో చెప్పాడు, బెంగాలీ మాట్లాడతాడు, నాతో బెంగాల్ గురించి నాకు చెప్పాడు, ఆయన హిందీ మాట్లాడతాడు, సుజిత్కి హిందీ చెప్పాడు, ఆయన మలయాళం మాట్లాడతాడు, ఈఎంఎస్తో మలయాళం చెప్పారు. ఎవరికి ఏం చెప్పారో ఎవరికి అర్థం కాదు, అది సీతారాంకు ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే నలుగురు వ్యక్తులను ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ నలుగురికి ఏం చెప్పాడో వేరే వాళ్ళకు కూడా అర్థం కాదు, అన్ని భాషలో మాట్లాడగలిగిన ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. ఇది ఇంకోటి ఏమిటి, మోహన్ కాందా గారు చెప్పారు ఆయన గురించి. అంటే ఆయనకున్న నైపుణ్యత ఎంత ఉంటుంది, ఎట్లా కమ్యూనిస్టుగా మార్చగలుగుతాడు. నేను సభలో చెప్పాను, అంతకుముందు నాతో కూడా చెప్పారు. సీతారాం గారు ఎప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిన రాష్ట్ర కేంద్రానికి వెళ్ళిన దగ్గర నుంచి దాదాపు ప్రతి సందర్భంలో హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సీతారాం గారిని నేను కలుస్తాను. ఎక్కువ టైం ఆయనతో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు, నేను ఇష్టపడతా, తెలుగు కాబట్టి ఆయన అందరితో కలుస్తాడు. నాకు కూడా స్వరం ఉంది కాబట్టి వాళ్ళ మామగారి దగ్గర పోయినప్పుడు మా సీతారాం ఎలాంటి వాడు అని అంటే, ఎమర్జెన్సీ తెచ్చినప్పుడు అండర్ గ్రౌండ్కి రామ్మోహన్ గారు అందరూ వెళ్ళారు కదా, ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు సీతారాం గారు ఎక్కడ ఉండాలని అంటే, మోహన్ కాందా గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఇంట్లో ఉంటే ఎవరికి దొరకడు కాబట్టి ఆయన ఇంట్లో పెట్టారంట కర్నూలులో. పెట్టినప్పుడు రోజు మాట్లాడుతూ ఉంటే వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడంట, నాన్న నువ్వు అర్జెంటుగా సీతారాం తీసుకొని వెళ్ళిపోమని చెప్పాడంట. ఎందుకు వెళ్ళిపోమని అంటే, వాడు కమ్యూనిస్ట్ అయినందుకు మనం బాధపడుతున్నాము, ఇంకా 4 రోజులు నన్ను కమ్యూనిస్టుకు మార్చేటట్టున్నాడు, తొందరగా సీతారాం తీసుకొని పోండి.
అని అంటూ సీతారాం యొక్క సాహచర్యం ఇద్దరికి 8 సంవత్సరాలేనంట. ఆయన నిన్న చెప్పాడు, మేము 10 మంది సంతానం, 7గురు చనిపోయిన తర్వాత నేను 8వ వాడికి బతికాను. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టమే కాదు, చాలా గొప్పగా చూసుకునేది. మా అక్క ప్రశ్న అంటే ఈ సీతారాం పుట్టేటప్పుడు నేను హాస్పిటల్లో కారులో ఉన్నాను, వాళ్ళని దాని ప్రకారం చూసినప్పుడు కౌన్సిల్డ్ దాంట్లో పుట్టాను, ఈడేదో నా మరణానికి పుట్టాడని నన్ను అన్నారు. తర్వాత కాలంలో ఏదో మా దాంట్లో కొన్ని చేశారు, అయిపోయిన తర్వాత మమ్మని అమ్మని పిలిచాడు, ఎప్పుడు అమ్మమ్మని పిలవలేదు. నాకు వచ్చిన దురదృష్టం ఏంటంటే ఈ సీతారాం పుట్టక ముందు మా అమ్మమ్మ నన్ను బాగా చూసింది, ఈ సీతారాం పుట్టిన తర్వాత నన్ను మర్చిపోయింది, సీతారాం ఇష్టపడింది. అంటే మా కుటుంబం, మీరు రాజకీయాల గురించి మాట్లాడతారు కానీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి సంబంధాన్ని అత్యంత గౌరవంగా, ఆప్యాయంగా, అంటే బయట ఉద్యమ సంబంధాలే కాదు కుటుంబ సంబంధాలను కూడా ఉన్నతంగా నిలబెట్టినటువంటి వ్యక్తి మా సీతారాం యేచూరి అని ఆయన మేనమామ నిన్న మీటింగ్లో చెప్పిన సందర్భం